పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నువ్విక్కడ ప్రేమించడం అంత పెద్ద తప్ప? అంటే నువ్వు నా బిడ్డను? అవును, మీ అమ్మాయిని ప్రేమించాను. ఏమంటున్నావురా పద్మాష్? నేనే తప్పు చేయలేదు, ప్రేమించానంతే. మళ్ళీ అదే మాట్లాడతారా? చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్నప్పటి నుంచి రోడ్డు మీద పెరిగాను, ఎప్పుడు ఎటువంటి ప్రేమను చూడలేదు. అది ఇప్పుడు మా అమ్మాయిలో చూశాను. ఆమె లేదే బతకలేను. గట్లయితే బ్రతకొద్దు, రాస్తావు. ప్రేమిస్తే చచ్చిపోవాలా? ఏ ఎందుకు? చూడండి, చావుకు నేను భయపడను, కానీ మీ కూతురు నాకు కావాలి. ఎందుకో తెలుసా? మీ కూతురు కూడా నన్ను ప్రేమిస్తుంది కాబట్టి. శంకర జాతి కొడక, నా కూతురు గట్ల చేస్తే దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా నరికేస్తా. ముందు నేను చంపుతారా? ప్రేమించిన వాళ్ళందరినీ చంపేస్తావా? ప్రేమిస్తానికి కులం కావాలా? లేకపోతే చంపేస్తావా? ఇలా ఎంతమందిని చంపుతావరా? చంపేస్తావా? అందరినీ చంపేస్తావా? నువ్వు మాత్రం బతకాలి. ఆఖరికి నీ కూతురు చంపేస్తావా? చెప్పరా, నీ కూతురు చంపేస్తావా? చంపుతా. ఇప్పుడు చంపండి. ధనం చంపేసిండ్రా?
రవి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ శశి వాళ్ళని నేను నక్సలైట్ చంపేశారు. నక్సలైట్లా? ఏ ఎందుకు? తెలీదురా. ఈ పరిస్థితిలో మనం ఆ ఊరెళ్ళి ఆ అమ్మాయికి ధైర్యం చెప్తే బాగుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు తెలియదు. ఇప్పుడు అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దు. అది కాదు, ఒకసారి వెళ్తే ఏయ్. బాగుంటుంది. వద్దని చెప్పానా? వదిలే. ఊరుకో. ఊరుకోమ్మా, ఊరుకో. శశి, రవి నన్ను కలిశాడు. అంతా చెప్పాడు. అతను చెప్పేది కన్విన్సింగ్గానే ఉంది. నిజంగా మీరు ఒకరినొకరు కావాలనుకుంటే దేనికి భయపడక్కర్లేదు. కావాలంటే నేనే మీకు సపోర్ట్ చేస్తాను. అయితే అది నిజమా? ఇందులో తప్పే ఉంది మావయ్య. లక్ష్మికి ఇష్టం లేని పెళ్లి చేయాలని చూశారు. ఏమైంది? అవన్నీ ఇప్పుడు ఎందుకురా? నువ్వు ఊరుకోనన్నా. మీరు శశి నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చూసినా నేను చేసుకోను. నాతో పెళ్లి ఇష్టం లేక తనని చేసుకుంటే చెప్పండి, ఆ తర్వాత బాధపడ్డ ప్రయోజనం ఉండదు. అందుకే ఇంటికి పెద్దగా నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. చూడమ్మా, లక్ష్మి చచ్చిపోయినప్పుడు మేం తప్పు చేసామని నాకు అనిపించింది. మళ్ళీ అదే తప్పు చేసి నిన్ను కూడా పోగొట్టుకోలేనమ్మా. అతను ఎవరో చెప్పు. మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను. శశి ఊరుండి వచ్చిందా? అచ్చా, మా అందరినీ ఓకే ఓకే. రవి, రవి, శశి ఊరుండి వచ్చినట్రా. మనందరం రమ్మన్నాడు, ఏదో మాట్లాడాలి. అంకుల్, ఇలా తినగా కూర్చోకు, పద వెళ్దాం. ఎప్పుడు చూసినా ఒక దగ్గర సెటిల్ అయిపోతుంటాం. వెళ్ళండి. బాధపడకుండా ఉండమని చెప్పడం చాలా ఈజీ, కానీ అలా ఉండటం చాలా కష్టం. ఏం మాట్లాడు? జరిగిన దానికి మనం ఎవరూ ఏం చేయలేం. మేమందరం ఉన్నాం, ధైర్యంగా ఉండు. ఇంతకన్నా ఇంకా ఎలా ఓదార్చాలో నాకు తెలియటం లేదు. రవి, ఎందుకు రాలేదు? ఇంతవరకు నాకు అమ్మ మాత్రం లేదు. ఇప్పుడు నాన్న పోయాక అక్కడ ఎంతమంది ఉందో నాకు ఒంటరిగా అనిపించింది. నీతో మాట్లాడాలనిపించింది. కనీసం ఫోన్ కూడా చేయలేదు నువ్వు. రాకూడదని కాదు నా ఉద్దేశం. ఎవరికి వచ్చిన ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే రాలేదు. ఐమ్ సారీ శశి. ఏంటి మీరిద్దరు ఇంత ఎమోషనల్ అయిపోతున్నారు?
అసలు విషయం వదిలేసి రవి నీకు గుడ్ న్యూస్. వాళ్ళ ఇంట్లో అంతా మీ పెళ్లి ఒప్పుకున్నారు. అవునా? నిజమా? చెప్పు శశి, నిజమేనా? కూర్చో రవి. ఓకే. నేను ఎప్పుడే వస్తా. చిన్నానా, అబ్బాయిని తీసుకొచ్చావమ్మా? చిన్నానా ఎక్కడ? లోపల ఉన్నారు. రవి. నమస్తే అండి. చిన్నానా రవి. నమస్తే. మా శశి నీ గురించి అంతా చెప్పింది బాబు. శశి అంటే మా అందరికి ప్రాణం. ఆయన మా అన్నయ్య. ఇప్పుడు లేరు, నక్సలైట్లు చంపేశారు. మీ పెళ్లి నేను చేస్తాను బాబు, నువ్వేం కంగారు పడకు. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి అలా నిలబడి చూస్తున్నారు? శశికి కాబోయే భర్త, ఇంటికి అల్లుడు. వెళ్ళి కాఫీ అది రెడీ చేయండి. నువ్వు స్నానం చేసి రెస్ట్ తీసుకో బాబు, మిగతా విషయాల తర్వాత మాట్లాడదాం. అరే రంగా, గది రెడీ చేసావా? మా చిన్నాన్న చాలా మంచివారు. మనకు పెళ్లి జరుగుతుందంటే దానికి కారణం ఆయనే. నాకు పరిచయం చేయవా? పేరేంటి? మరి ఇంటికి తీసుకురావచ్చా? నువ్వు లోపలికి వెళ్ళు. ఈ టైంలో ఎక్కడేంటి బాబు? నిద్ర పట్టుక ఇలా బయటకు వచ్చాను. ఇక్కడ పాములు అవి తిరుగుతూ ఉంటాయి, అంత మంచిది కాదు. వెళ్దాం పద.
శశి ఇంకా పడుకోలేదా? ఏం లేదమ్మా, బాబు అక్కడ తిరుగుతూ ఉంటుంటాను. ఎక్కడ? అదే పిచ్చోడు పడుకుంటాడే అక్కడ పాములై తిరుగుతూ ఉంటానే నేనే తీసుకొచ్చేసాను. నువ్వు వెళ్ళి పడుకో బాబు. కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టక అందుకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.